హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక మంచి క్రేజీ మూవీతో వచ్చిన ఈ ఈ వీకెండ్ సజెషన్కి. అండ్ మూవీ నేమ్ వచ్చేసరికి తల్లుమాల. అంటే ఇది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో నడుస్తూ ఉంటుంది మూవీ. ఇది లోకేష్ కనకరాజు గారి కూడా ఫేవరెట్ మూవీ అంట. యాక్చువల్లీ అది నేను ఇది చూసి ఆల్రెడీ ఒక 2-3 years అయింది, బట్ స్టిల్ గుర్తుందంటే దాని ఇంపాక్ట్ అట్లుంటుంది. మూవీ మధ్యలో ఫైట్స్ కాదు, ఫైట్స్ మధ్యలో మూవీ ఉంటుంది. అంతా బాగా తీస్తారు ఫైట్స్ కూడా, బీజిఎమ్స్ కూడా బాగుంటాయి. అండ్ స్టోరీ సింపుల్గా వెడ్డింగ్ హాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మెల్లగా ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనమాట. నెక్స్ట్ సీన్ 6 months తర్వాత చూపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ సీన్ ఫస్ట్ ఇంటర్వెల్లో పడాల్సింది ముందు చూపిస్తారు, ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ చూపిస్తారు. కానీ ఎగ్జాక్ట్లీ అదే ఈ మూవీకి ఫ్లేవర్ అన్నమాట. అసలు అదే దీనికి యూనిక్నెస్ తీసుకొస్తుంది. అండ్ తల్లుమాలకి బిగ్గెస్ట్ సెన్స్ అంటే ఇట్స్ మ్యాడ్నెస్. యాక్చువల్లీ డైరెక్టర్ ఖలీద్ రహమాన్ చెప్పడానికి ట్రై చేసిన స్టోరీ సింపుల్. యాక్చువల్లీ ఆయన చెప్పేది సింపుల్ స్టోరీ, కానీ టెల్లింగ్ స్టైల్ చాలా ఎక్స్ట్రీమ్ స్టైలిష్గా క్విక్లీగా ఉంటుంది. అంటే ఇది కొత్తదనం అన్నమాట. ఇండియన్ మూవీలో ఇలా ఎప్పుడు రాదు. యాక్చువల్లీ ఇలాంటి స్క్రీన్ ప్లే హాలీవుడ్లో ఉంటుంది, బట్ కొత్తగా ట్రై చేశారు, అది క్లిక్ అయింది కూడా. అండ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ర్యాండమ్గా స్టార్ట్ అయ్యే సీన్స్, అన్ఎక్స్పెక్టెడ్ కట్స్, మళ్ళీ ఫైట్లో డ్యాన్స్, మళ్ళీ డ్యాన్స్లో ఫైట్, మళ్ళీ మాస్ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ని పరిచయం చేస్తూ ఉంటారు, మళ్ళీ ఫ్లాష్ ఎడిటింగ్. అంటే అంతా డిఫరెంట్ అన్నమాట. అది ఒక కొత్త ఫీల్ ఇస్తుంది అనమాట. బీజిఎం కొన్ని బీజిఎమ్స్ బాగా ఫేమస్ కూడా అయి ఉంటాయి, మీరు వినే ఉంటారు. అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో ఎస్పెషల్లీ సూపర్ హై ఇస్తుంది. అండ్ సాంగ్స్ ఒక సాంగ్ అంతేం బాగోదు, అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు రీల్స్లో. ఏం సాంగ్ ఉంటుంది, కొబ్బరి అన్నం నేతి లడ్డు నేతిన్నా అని వస్తుంది. అది చూస్తే నవ్వు వస్తుంది. ఆ ఒక్క సాంగ్ ఒకటి నెగిటివ్ అనుకోవచ్చు, బట్ అది కూడా మనకి ఫన్ ఇస్తుంది. అండ్ ఎడిటింగ్ అయితే అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. కెమెరా వర్క్ అయితే సూపర్ అన్నమాట. నేను చూసినప్పుడు నేనే షాక్ అయింది. అంటే ఒక థియేటర్ ఫైట్ ఉంటుంది, అది లుంగి లాగినందుకు గొడవ అది ఉంటుంది. అసలు కొడతా ఉంటే థియేటర్లో ప్రతి లేయర్ మనకు కనిపిస్తుంది, అంటే ఫైట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సెషన్కి వస్తే టొవినో థామస్ గారు అసలు ఈయన యాక్టర్ కాదు, అసలు బీస్ట్ అన్నమాట. ఫైట్స్, కామెడీ, ఎమోషనల్ బిట్స్ బాగా చేస్తారు. కామ్గానే ఉంటారు, కామ్గా ఉంటారు. అంత బీస్ట్ మోల్ వెళ్ళిపోతాయి. ఇక కళ్యాణ్ ప్రియదర్శన్ గారు మనం చూసినాం, మన లోకా చూసినాం, అంతకుముందు మన చిత్రలహరి చూసినాం. ఆ ప్లీజెంట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. స్టోరీకి ఆమెది కూడా బాగా కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ క్యాస్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్స్ అంటే కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, కానీ ఇదే నెగిటివ్గా ఇది పాజిటివ్ మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. స్టైల్ ఎక్కువ, మిడిల్ యాక్స్ కొంచెం స్లో ఉంటుంది. అందరు కనెక్ట్ అవ్వలేరు, కానీ ఇది ఒక మాస్ కమర్షియల్ కాకపోయినా మ్యాక్సిమం చూస్తే మాత్రం భలే కొత్తగా అనిపిస్తుంది. ఆల్రెడీ కమర్షియల్ మనం చూసే ఉంటాం, అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, చూస్తే చాలా బెస్ట్ అనమాట. ఫైనల్ వర్డిక్ట్ అంటే తల్లుమాల ఇది మ్యాడ్ అనమాట. మీరు పక్క మిస్ అవ్వకండి, ఇది మంచిగా ఉంటుంది. ఫ్రెష్ ఫన్, బీజిఎం ఫైర్ భలే ఉంటుంది. సాంగ్స్, బీజిఎమ్స్ అంతా బాగుంటాయి, అది అసలు మిస్ అవ్వకండి. ఇది లోకేష్ కనకరాజు గారి ఫేవరెట్ మూవీ అంట. చూద్దాం. నేనైతే బాగా లాక్డౌన్లో చూసిండే, బాగా ఎక్సైట్ ఫీల్ అయినా. మీరు కూడా తప్పకుండా చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ సజెషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్ట్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.